మీ అందరికీ వందనాలు. ఈ ఉదయకాల సమయంలో నయమాను అనే వ్యక్తి గురించి మనం జ్ఞాపకం చేసుకుంటే, ఇతడు ఒక సైన్యాధిపతి, జయాన్ని పొందినవాడు, పరాక్రమ పరాక్రమశాల బలాఢ్యుడిగా ఉంటూ ఉన్నాడు. అయినను ఇతని జీవితంలో ఒక కుష్ఠరోగం అనే బలహీనతను పీడిస్తూ ఉంది. ఇతనికి ఉన్న బలహీనత వల్ల కృంగిపోతూ ఉన్న విధానం గమనిస్తూ ఉన్నాం. కాబట్టి మానవ జీవితంలో చాలా బలహీనతలు మనల్ని వెంబడిస్తూ ఉంటాయి. వాటిని చెప్పుకోలేక అనేక మంది ఆధ్యాత్మిక జీవితంలో దిగజారిపోతున్న వారు కూడా లేకపోలేదు. మనకున్న బలహీనత ఎలాంటిదైనా కావచ్చు, కానీ యేసయ్య వద్దకు వస్తే సమస్తం తీసివేవాడు. మనం బలహీనులు కాబట్టి యేసు ప్రభువారు మన కొరకు ప్రాణం పెట్టి ఉన్నాడు. కాబట్టి మనకున్న బలహీనత ఎలాంటిదైనా కావచ్చు, కానీ యేసయ్య వద్దకు రావటం ద్వారా మనకున్న బలహీనతలు, రోగాలు పోతూ ఉంటాయి. దేవుని దగ్గర రెండు మేళ్ళు మనం పొందుకుంటాం. ఒకటి శరీర సంబంధమైనది, రెండు ఆత్మ సంబంధమైనవి. నయమానుకు కూడా శరీర సంబంధమైన రోగము పోతూ ఉంది, అలాగే ఆత్మ సంబంధ రోగం కూడా పోతూ ఉంది. యేసయ్య వద్దకు రావటం ద్వారా శరీర బలహీనతలు, ఆత్మ బలహీనతలు మనం పోతూ ఉంటాయి. కాబట్టి దేవుని దగ్గర రావటం ద్వారా ఆధ్యాత్మికంగా స్వస్థపడుతూ ముందుకు కొనసాగుదాం. అందరికీ వందనాలు.